సాంప్రదాయాన్ని విరగొట్టకుండా కాపాడతారు. ఏ పసమంద ముస్లిం ఆడపిల్లని మీరు కాపాడగలరండి? బంగ్లాదేశ్ లో ఒక హిందువు హైదరాబాద్ లో ఎంతమంది ఉన్నారు పస్మంద ముస్లింలు మీ లెక్క ప్రకారం? పస్మంద అంటే మన వాళ్ళు బీద ముస్లింలు. ముస్లిం మొత్తం శాతంలో పస్మంద ముస్లింలు సుమారు 70% ఉన్నారండి బీద వాళ్ళు. ఓకే. వాళ్ళ పిల్లల్లో కనీసము ఈ రోజు మీరు కారాగృహంలోకి వెళితే 75% చిన్న పిల్లలు, మగ పిల్లలు పస్మంద ముసల్మాన్ పిల్లలే. అంటే మన పిల్లలు వాళ్ళు, మన ముస్లింలు. వాళ్ళను పైకి రానివ్వరు. బంగ్లాదేశ్ నుంచి వాళ్ళని వీళ్ళని తెచ్చుకుంటారు. వాళ్ళ జనాభా పెరిగిపోతూ ఉంది. ఈరోజు ఉద్యోగాలు ఉన్నాయి వాళ్ళకి. ఇప్పుడు ఆ బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యా వచ్చే బదులు, రోహింగ్యా ముస్లిం వచ్చే బదులు రోహింగ్యా హిందూస్ వస్తే అయిపోద్ది. నా ఉద్దేశం ఏంటంటే పాకిస్తాన్ చెప్పేశారండి బాబు, మీకు రోహింగ్యా హిందువులు లేరండి. పాకిస్తాన్ లో ఉన్న, బంగ్లాదేశ్ లో ఉన్న సఫర్ అవుతున్న సిఏ చట్టం అదే కదా, ఎన్ఆర్సీ అదే కదా, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. ఎంతో మంది ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి వేరే మతాల వాళ్ళు వస్తున్నారు. సరే, వేరే మతాల వాళ్ళకి ఇబ్బంది లేదు, బంగ్లాదేశ్లో పాకిస్తాన్లో ఇబ్బంది లేదు, హిందువులకు ఇబ్బంది ఉంది. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఆ హిందూస్ అందరినీ కూడా భారతదేశంకి వెల్కమ్ అని చెప్పాలి. ఇంకా మనమే భరించగలిగేది మనమే కదా. భరత్ గారు, మీకు మీ ద్వారా ప్రజలకు తెలియాల్సిన ఒక నిజం ఉందండి. మీ సిఐఏ చట్టం అంటున్నారు, కానీ మీకు ఇక్కడ ఒక నిజం తెలుసా? సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ మినిస్టర్ పర్మిషన్ ఇవ్వదండి. ఈ సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ మినిస్టర్ ఏదైతే పర్మిషన్ ఇవ్వాలో అది రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడి ఉందండి. ఇక్కడ కమిషనర్ ఇచ్చాడు అనుకోండి, సర్టిఫై చేశాడు అనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ కి ఇది ఒక బేసిస్. మీరు పాస్పోర్ట్ చెప్పండి, మీకు పాస్పోర్ట్ వెరిఫికేషన్ ఎవరు చేస్తున్నాడు? సెంటర్ నుంచి ఎవరైనా వచ్చి చేస్తున్నారా? మీ లోకల్ పోలీస్ వెరిఫై చేస్తున్నారా? అవును, లోకల్ పోలీస్. మరి ఎవరి చేతిలో ఉందండి ఈ దేశము? ఎవరి చేతుల్లో ఉంది? ఈవెన్ ఓటర్ వెరిఫికేషన్ కూడా లోకల్ వాళ్ళే కదా. ఇప్పుడు ఎస్ఐఆర్ అంటే ఎస్ఐఆర్ అంటే లోకల్ వెరిఫికేషన్ కూడా లోకల్ ఎంఆర్ఓ, లోకల్ ఆర్డీఓ వాళ్ళే కదా చేసేది. అయిపోయింది. ఓ అసదుద్దీన్, రేవంత్ రెడ్డి కలిస్తే మీకు హైదరాబాద్ బంగ్లాదేశ్ అయిపోతుందండి. అంటే కనీసము ప్రజలు ఎంచుకున్న ఒక రాజ్యాంగ పరంగా ప్రజాతంత్ర పాలనను కూడా ఈరోజు మీరు నమ్మలేని పరిస్థితి వచ్చింది స్టేట్స్లలో. తమిళనాడులో ఈరోజు అదే కదండి. ఎలక్షన్ కమిషన్ కూర్చొని ఒక్కొక్క ఓటును తీస్తే ఈ కంట్లో నీళ్ళ కంట్లో తీస్తున్నారు వాళ్ళు ఈరోజు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఎలక్షన్ కమిషన్ హెస్ డన్ దిస్. ఎక్కడో ఒక్కడ న్యాయం మొదలవుతోందండి. గట్టిగా నిలబడాలి దీనికి మనం అందరం కలిసి. 96 లక్షల ఓట్లు తీసేశారట తమిళనాడులో. అంటే అసలు ఎంత దారుణంగా ఎన్ని ఏళ్లుగా కలిసి వీళ్ళందరూ ఒక నాటకం వేశారు. హైదరాబాద్ కి వస్తారండి తర్వాత ఇదే ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి ఆ రోజు తెలుస్తుంది నేను పడ్డ బాధ, నేను పడ్డ తపన. నిజంగా ప్రతి హిందూ, ప్రతి ముస్లిం ఎవరైతే నన్ను గెలుచుకోవాలని తపన పడ్డారో ఎవరిని ఓటు వెయ్యనీయకుండా జిహెచ్ఎంసీని కబ్జాలో తీసుకొని ఓట్లు డిలీట్ చేసేసారు కదండి. వాళ్ళ ఓట్లు వేసుకోవడం, దొంగ ఓట్లు, మన ఓట్లు డిలీట్ చేయడం. మన దగ్గరే మన చేతుల్లోంచి జారిపోతుంది. వీళ్ళకి పాలస్తీన్ లో ఉండేది మంట పుడుతుంది, కానీ అసదుద్దీన్ కి బంగ్లాదేశ్ లో చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడే బాధ రాదా? ఇలాంటి వాళ్ళకి ఇంకా నీరు, తిండి ఈ దేశంలో దొరుకుతాం చూడండి, అది మన దౌర్భాగ్యం. నేను రాజకీయం మాట్లాడుతున్నారని కూడా, రాజకీయం అంటే ఏంటి? ప్రజలమే కదండి, మనం పరిపాలించేదే కదండి రాజకీయము. మన జీవితంలో ఉచ్ఛ్వాస నిశ్వాసలో ఉంది కదండి రాజకీయము. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు మనం పరిపాలిస్తున్నది రాజకీయం కదండి. ఏదండి మనకి స్వేచ్ఛ, ధైర్యం? ఏ ధైర్యంతో బతుకుదాం? ముట్టుకుంటే బోగస్ ఓట్లు, ముట్టుకుంటే బూత్ క్యాప్చర్లు. అక్కడ బంగ్లాదేశ్ లో కనిపిస్తోంది, ఇక్కడ మాకు కనిపించట్లేదు. భరత్ గారు, దీనికి ప్రజల్లో నుంచే వ్యతిరేకత రావాలండి. ప్రజల్లో నుంచే వ్యతిరేకత రావాలి. గట్టిగా యూపీ లాంటి గవర్నమెంట్ తయారవ్వాలి. దిస్ ఇస్ అన్బిలీవబుల్. ఇక్కడ నుంచి తగలబడిపోయిన ఆత్మకి ఏం చేయలేకపోతున్నామనే బాధ.
మరి పెహల్గాంలో కాల్ చేశారు కదండి, అది బంగ్లాదేశ్ లాంటి ఇన్సిడెంటే మన దేశంలో కదా పాకిస్తాన్ వల్ల. ఇక్కడ ఒక వెస్ట్ బెంగాల్, అక్కడ ఒక పాకిస్తాన్. ఇక్కడ వెస్ట్ బెంగాల్ దేశంలో చంపారు మన హిందువుని మన దేశంలోకి వచ్చే మన దగ్గరే కాల్చి చంపారు పాకిస్తాన్ వాళ్ళు. ఎంత ధైర్యం చేసి మోదీ గారు ముందుకెళ్లారు, ఎంత వ్యతిరేకతను తీసుకోవాల్సి వచ్చింది కాంగ్రెస్ నుంచి. పోరాడతామండి, వదిలిపెట్టాం మనం. ఈ ప్రతి దానికి దీనికి తిరుగుబాటు జరుగుతుంది. ఆ ప్రాణం పోయిన హిందువుకి న్యాయం జరిగేంత వరకు నిద్రించదు భారతదేశము. కానీ ఇది మనందరం తీసుకోవాల్సిన క్షోభ. కానీ ఇంకా ఇప్పటికీ బంగ్లాదేశ్లో 1.31 కోట్ల మంది హిందువులు ఉన్నారు. తెచ్చుకోవాలండి వాళ్ళని, వాళ్ళ లెక్కల ప్రకారం తెచ్చేసుకోవాలండి వాళ్ళని. ఇంతమంది పడి చచ్చారు కదండి, మన 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 భుజాల మీద మనం కదండి పండించి తినిపిస్తున్నాం వీళ్ళందరికీ. పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళని వెధవలని, ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వెధవల్ని, ఎక్కడెక్కడ వాళ్ళను వస్తుంటే మనం పోషిస్తున్నామే, మన వాళ్ళని పోషించలేమా అండి? తెచ్చుకోవాలండి వాళ్ళని. 130 కోట్ల ఉన్న జనాభా ఉన్న దేశానికి ఆయనతో ఇంకో 1.3 కోట్లు లెక్క కాదు. ఏం తేడా పడింది భరత్? లెక్క కాదు, అదే నేను చెప్తున్నా. ఇక అక్కడ సేఫ్ కానప్పుడు ఇప్పుడు ఎవరు పిలుపునివ్వట్లేదు. కానీ నేనేమంటా అంటే పాకిస్తాన్లో బంగ్లాదేశ్లో ఉన్న హిందువులందరూ రావాలి, మనం ఆశ్రయం ఇవ్వాలి. మన దగ్గర బంగ్లాదేశ్ నుంచి 1950s 60sలో వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కాగజ్ నగర్, సిర్పూర్ కాగజ్ నగర్లో బెంగాలీస్ ఉంటారు, తెలంగాణలో ఉన్నారు కొన్ని చోట్ల. ఢిల్లీ అంతటా కూడా గతంలో పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన హిందువులే, లాజ్పత్ నగర్ అవన్నీ కూడా సిక్కులు, హిందువులు. సో ఇక్కడ కూడా ఏమంటే పెద్ద 130 కోట్ల పాపులేషన్ ఇప్పుడు ఉంది. 1.3 crores అంటే 1% కూడా కాదు. ఆ 1% ఇతర మతాల జనాభా వాళ్ళు ప్రపంచ మైనారిటీలండి. వాళ్ళు తల్లి దగ్గరికి రాకపోతే ఎవరి దగ్గరికి వస్తారు? వాళ్ళు భారతదేశం వాళ్ళకి అమ్మ కదండి. ఎవరు ఆదరించాలి వాళ్ళని? మన దగ్గర నుంచి పోయిన వాళ్లే కదా పాపం, మన వాళ్ళు కదా వాళ్ళు. ఎంతసేపు అండి? సంథింగ్ హ్యాస్ టు బి డన్ భరత్ గారు. మేబీ వీ నీడ్ టు థింక్ లిటిల్ డిఫరెంట్. కేంద్ర ప్రభుత్వమే ప్రతిదీ చెయ్యాలనుకోకుండా సామాన్య మానవుడు కూడా మనం కూడా ఏదన్నా చెయ్యాలేమో. మీ ఆలోచన చాలా బాగుంది. మీరు అన్నారు అన్నది సిఏ ప్రకారం వాళ్ళు ఆశ్రయం కోరితే ఇస్తారు. అట్లా కాకుండా ఇప్పుడు 1947లో ఇక్కడ ముస్లిమ్స్ కొద్దిమంది అక్కడికి వెళ్ళారు, అక్కడ హిందూస్ ఇక్కడికి వచ్చినట్టు ఇది రైట్ టైం అనుకుంటాను నేను. హై టైం. మన ప్రభుత్వం కూడా ఇంకా సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు వచ్చిన ఈ 1.3 crore పాపులేషన్ పెద్ద బరువేం కాదు. ఇంకా సేఫ్ కాదు బంగ్లాదేశ్. ఎందుకంటే బంగ్లాదేశ్ షేక్ హసీనా వాజిద్ సమయంలో ఓకే, కానీ ఇంకా నో మోర్ సేఫ్. ఫండమెంటలిజం బాగా పెరిగిపోయింది. ఇస్లామిక్ ఫండమెంటలిజం బాగా పెరిగిపోయింది. పిలుపునిద్దాం, చెప్పండి ఏం చేద్దాం. నేను చాలా జెన్యూన్ గా మాట్లాడుతున్నాను. నేను అదే పిలుపునిస్తున్నా. ఈ 1.3 కోట్ల మంది ఇంకా బంగ్లాదేశ్లో ఉన్నారు. వాళ్ళ పాపులేషన్లో 8% అట్ట వాళ్ళ లెక్క ప్రకారం. నిజంగా అంతమంది ఉన్నారో లేదో తెలీదు. 1.3 కోట్ల మంది పాపులేషన్ ఇంకా హిందూస్ ఉన్నారు. మన కేంద్ర ప్రభుత్వం పిలిచి వాళ్ళందరికీ ఆశ్రయం ఇస్తాం, వచ్చేవాళ్ళు రండి, బంగ్లాదేశ్ బార్డర్ దాటి రండి అని చెప్పాలి. ఒక్కో రాష్ట్రం కొద్దిమందిని తీసుకోవాలి. మనకేం బరువు కాదు. 130 కోట్ల మంది ఉన్నప్పుడు, ఇంకా ఒక జనాభా ఉన్నప్పుడు 1.3 కోట్ల మంది పెద్ద బరువేం కాదు. బంగ్లాదేశ్ నుంచి లేకపోతే వేరే దేశాల నుంచి చాలామంది రోహింగ్యాలు, మయన్మార్ నుంచి రోహింగ్యాలు అంతకంటే ఎక్కువ సంఖ్యలో వచ్చినప్పుడు ఇది ఇబ్బంది ఏముంది? పైగా నేను ఢిల్లీలో పాకిస్తాన్లో బలవంతంగా మత మార్పిడికి ఫోర్స్ చేస్తే వచ్చిన హిందూస్ చూశాను ఢిల్లీలో. వాళ్ళు ఇప్పటికీ అక్కడ ఆశ్రయం, మజ్నూకా టీలాలో ఆశ్రయం పొందుతున్నారు. సో వీళ్ళకు భారతదేశ పౌరసత్వం ఇచ్చినా నష్టం లేదంట. ఆ సిఏ యాక్ట్లో ఇదే ఉంది.
సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ లో ఇదే ఉంది. కాదండి. బంగ్లాదేశ్ లో మైనారిటీలకి, పాకిస్తాన్ లో మైనారిటీలకి, ఆఫ్ఘనిస్తాన్ లో, శ్రీలంకలో మైనారిటీలందరికి కూడా ఇక్కడ పౌరసత్వం ఇస్తారు అని చెప్పారు మైనారిటీలు, ఒక ముస్లిం తప్ప అని. ఎందుకన్నారంటే అక్కడ వేధింపులు లేవు, బంగ్లాదేశ్లో అయినా పాకిస్తాన్లో అయినా అక్కడ ముస్లింలకు ఇస్లామిక్ దేశాలు కాబట్టి వేధింపులు లేవు, అందుకని హిందూస్, క్రిస్టియన్స్, బుద్ధిస్టు అందరు రావచ్చు. కాదు భరత్ గారు, ముస్లింలకు సమస్య వస్తే ముస్లిం దేశాలు చాలా ఉన్నాయి. నేను తప్పుగా అనుకోకండి. అవును అవును అవును. క్రిస్టియన్లకు సమస్య వస్తే క్రిస్టియన్ దేశాలు చాలా ఉన్నాయి. హిందూకి సమస్య వస్తే అంతే కదా, ఒకటే. అది కూడా మనం కూడా అఫీషియల్ గా అధికారికంగా హిందూ దేశం కాదు, హిందూ మెజారిటీ దేశం అంతే. అధికారంగా హిందూ దేశం కాదు, హిందూ మెజారిటీ దేశం అంతే. కానీ చారిత్రాత్మకంగా